నేను వాటిపై పర్సనల్. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాం. బీసీలు టీడీపీకి అండగా ఉన్నారన్న చంద్రబాబు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామన్న భట్టి. కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్. అక్టోబర్ 1 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ. జగన్ కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం. జామర్ వెహికల్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం. ఉత్తమ్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ కోసం కమిటీ. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ భేటీ. చంద్రబాబు అధర్మ యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మళ్లీ చెరువులను లీజుకిస్తామన్న మంత్రి పార్థసారథి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ పుకార్లు సృష్టించే వారిపై చర్యలుంటాయన్న కేటీఆర్. రఘురామకృష్ణరాజుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కోర్టును డిక్టేట్ చేయొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఫైర్. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మేయర్ ఆకస్మిక తనిఖీ. ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలంటూ ఆదేశం. ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ సునీత. వైఎస్ వివేక హత్య కేసు స్టడీ చేయాలని సునీత వినతి. భగవద్గీత గ్రంథాన్ని అపహాస్యం చేస్తూ వీడియో. బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సీసీఎస్ లో ఫిర్యాదు. నిజామాబాద్ ఆయకట్టు రైతులకు సాగునీటి విడుదల. సాగునీటిని విడుదల చేసిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. చెరువును తలపిస్తున్న కొత్తగూడెం ఖమ్మం ప్రధాన రహదారి. కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ నీటిమయం. నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం. లేగదూడపై దాడి. ఆందోళనలో జనం. కేపీహెచ్బీ కాలనీ ఎల్ఐజీ ప్లాట్స్ లో అగ్ని ప్రమాదం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ముప్పు. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నిక. వాయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. లోక్సభలో రాహుల్ గాంధీ డిమాండ్. వాయనాడ్లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. హెలికాప్టర్ల ద్వారా బాధితులను రక్షిస్తున్న ఆర్మీ బృందాలు. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు. వాన నీటిలోనే మొరాదాబాద్ లోతట్టు ప్రాంతాలు. ఢిల్లీ హైకోర్టుకు పూజా ఖేద్కర్. యూపీఎస్సీ నిర్ణయంపై సవాల్. వినేష్ ఫోగట్ మరింత బలంతో పోరాడాలన్న మోదీ. ఎల్లప్పుడూ దేశం గర్వపడేలా చేశామంటూ రాహుల్ గాంధీ కామెంట్. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటును ఖండించిన కేంద్ర క్రీడల మంత్రి. ప్రభుత్వం అండగా ఉందన్న మాండవీయ. వినేష్ ఫోగట్ పై అనర్హత షాక్ కు గురిచేసింది. ఐఓఏ నుంచి పూర్తి మద్దతిస్తామన్న పీటీ ఉషా. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 875, నిఫ్టీ 304 పాయింట్ల లాభం.